హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ 4 BHK విల్లా ప్రాజెక్ట్ని తీసుకుని మీ ముందుకు వస్తున్నానండి. సో ఇదన్నమాట మనకు ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకు ఇంద్రేశం అండి, పటాన్ చెరువు దగ్గర అయితే ఉందన్నమాట. మొత్తం 12 ఏకర్స్లో మనకు 123 విల్లాస్ అయితే వస్తాయండి. సో మొత్తం మనకు 267 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ అండి. దీంట్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అయితే ఉన్నాయి. అలాగే ముందు ఈ ప్రాజెక్ట్ గురించి కనెక్టివిటీస్ చూసిన తర్వాత ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ ప్రాజెక్ట్ కానీ చూసినట్లయితే మనకు 550 ఏకర్స్ బిగ్గెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్కి మనకు అడ్జసెంట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు ఈ ప్రాజెక్ట్లో నుంచే మనకు ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నుంచే మనకు మన ప్రాజెక్ట్కి అయితే యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం 80 ఫీట్ మెయిన్ రోడ్ అయితే ఉంటుందండి ఈ మన ప్రాజెక్ట్కి కనెక్టివిటీ పరంగా చూస్తే. అలాగే మన ప్రాజెక్ట్ ఇంటర్నల్ రోడ్స్ కన్నా చూసినట్లయితే మనకు 80, 60, 40 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు ఈ టౌన్షిప్ కన్నా చూసినట్లయితే ఈ టౌన్షిప్లో మనకు అపార్ట్మెంట్స్, విల్లాస్, తర్వాత మనకు ఓపెన్ ప్లాట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ముందు ఈ రెడ్ కలర్ ఇక్కడ మనం చూస్తుంది ఇంద్రేశం అనమాట. ఎల్లో కలర్ లైన్ అయితే కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తుంది ORR ఎగ్జిట్ నెంబర్ 3 అండి, ముత్తంగి టోల్ గేటు. ఇక్కడ నుంచి కూడా మనం చాలా త్వరగా అయితే రీచ్ అవ్వచ్చు మన ప్రాజెక్ట్కి. ఇక్కడ నియర్ బై చూస్తే రామ్కి వాళ్ళ ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది. దీని పక్కనే మనకు క్యాండిడేట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందన్నమాట. సో ముందు కనెక్టివిటీస్ చూద్దామండి. ఈ వైట్ కలర్ లైన్ ఏదైతే ఉందో ముంబై హైవే అనమాట. సో ఈ ముంబై హైవే నుంచి మనకు కనెక్టివిటీ ఉంటుంది. ఇది BHAలు. తర్వాత ఇక్కడ చూస్తే బీరంగూడ ఆర్చ్ అయితే ఉంటుందండి. ఈ ఆర్చ్ నుంచి కూడా మనము ఈజీగా మనకు ఈ ORR వచ్చి ఇక్కడ సర్వీస్ రోడ్ త్రూ మళ్ళీ ఇంద్రేశం మీద నుంచి మనకి అయితే ప్రాజెక్ట్కి అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. రెండోది లేదు అంటే ఇక్కడ నుంచి మనకు కొంచెం ముందు కనుక వచ్చినట్లయితే ఈ మన బీరంగూడ నుంచి ఈ పటాన్ చెరువు బస్ స్టాప్ అయితే వస్తుందండి. ఈ బస్ స్టాప్ ఎదురు నుంచి కూడా మనం ఈ స్ట్రైట్ రోడ్ ఈ ఎల్లో కలర్ లైన్ త్రూ వెళ్ళినా మళ్ళీ ORR త్రూ మనము ఇంద్రేశము ఇవన్నీ ఇంద్రేశం మీద నుంచి అయితే మన ప్రాజెక్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇంకా రెండోది ORR ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి కూడాను మనకు ఈ సర్వీస్ రోడ్ యూస్ చేసుకుని ఇంద్రేశం మీద నుంచి మనకి ఈ ప్రాజెక్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ప్రైమ్ లొకేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఈ ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేయడం అయితే జరుగుతుందండి. చాలా లగ్జరీగా ప్రీమియంగా అయితే ఈ 4 BHK విల్లాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే 12 ఏకర్స్ 123 విల్లాస్ అయితే ఉంటాయి. 267 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ అండి. 100% వాస్తుతో డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటాయి. ఈస్ట్ ఫేసింగ్ బిల్టప్ ఏరియా చూస్తే 3125 SFT బిల్టప్ ఏరియా అయితే వస్తుంది. వెస్ట్ ఫేసింగ్ అయితే 3120 SFT బిల్టప్ ఏరియా అయితే వస్తుందన్నమాట. అన్ని ట్రిప్లెక్స్ విల్లాస్ అండి విత్ 4 BHK కమ్యూనిటీస్ అనమాట. అలాగే మనకు దీంట్లో స్కూల్స్, హాస్పిటల్స్, ఆఫీస్ స్పేసెస్, టెంపుల్, లేక్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అండి. సో దీని బిల్టప్ ఏరియా 3129 SFT అయితే వస్తుందన్నమాట. 267 స్క్వేర్ యార్డ్స్. అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే వెస్ట్ ఫేసింగ్ అండి. దీని ఎలివేషన్స్ ఇవన్నీ చూసి ఇక్కడ జరుగుతుందన్నమాట ఈ వెస్ట్ ఫేసింగ్. అలాగే దీని యొక్క ప్లాన్ చూసినట్లయితే మనకు 3120 SFT బిల్టప్ ఏరియా అయితే వస్తుందన్నమాట. ఈ ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా అయితే ఉంటుందండి. సో ఎంట్రన్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేస్తారండి. ఎందుకంటే క్లబ్ హౌస్ కూడా చాలా ప్రీమియం క్లబ్ హౌస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మనకు 21,800 SFT మనకు బిల్టప్ ఏరియా అయితే వస్తుంది ఈ క్లబ్ హౌస్. అలాగే మనకు అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. లగ్జరీ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. సో చాలా బిగ్గెస్ట్ టౌన్షిప్కి మనకు అడ్జసెంటే మన ప్రాజెక్ట్ ఉండడం చాలా ప్లస్ పాయింట్. అలాగే చాలా రిపీటెడ్ బిల్డర్ యొక్క ప్రాజెక్ట్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మంచి ప్రైసింగ్ అయితే ఇప్పుడు వస్తుందండి. అలాగే దీంట్లో ఎమ్యూనిటీస్ పరంగా చూసినట్లయితే మంచి ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారు. సో మన ప్రాజెక్ట్లో మెయిన్ రోడ్ చూస్తే 80 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. అలాగే ఇంటర్నల్ రోడ్స్ అయితే 80, 60, 40 ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ అయితే ఉంటాయి. అలాగే 80% ఓపెన్ స్పేస్ అయితే ఇస్తున్నారు. అలాగే ఎమ్యూనిటీస్ పరంగా చూసినట్లయితే మనకు రిక్రియేషనల్ ఫెసిలిటీస్ కోసం స్విమ్మింగ్ పూల్ ఇంక్లూడింగ్ కిడ్స్ పూల్ అయితే ఉంటుంది. అలాగే క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. అవుట్డోర్ జిమ్, జాగింగ్ ట్రాక్, మల్టీపర్పస్ కోర్టు, తర్వాత ఫుట్బాల్ స్టేడియము, బ్యాడ్మింటన్ కోర్ట్స్, క్రికెట్ పిచ్ ఇవన్నీ అయితే ఇస్తున్నారు. అలాగే BBQ లాన్స్, అలాగే మనకు సీనరీ గార్డెన్స్ కూడా ఉంటాయన్నమాట. అలాగే వీటితో పాటు కమ్యూనిటీ స్పేసెస్ కానీ చూసినట్లయితే రిటైల్ అండ్ ఆఫీస్ స్పేస్, లేక్ అండ్ పార్క్స్, చిల్డ్రన్స్ ప్లే అయితే ఉంటుంది. అలాగే సస్టైనబిలిటీ ఫ్యూచర్కి అయితే ఒక పెద్ద పీట వేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఈ ప్రాజెక్ట్ కానీ చూసినట్లయితే తెలంగాణ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ ప్రకారం అయితే డిజైన్ చేయడమే జరిగింది. అలాగే లాట్ ఆఫ్ గ్రీనరీ అండ్ సస్టైనబుల్ లివింగ్ అయితే ఉంటుందండి. అలాగే మనకి ఈ ప్రాజెక్టు ప్రైమ్ లొకేషన్లో ఎగ్జిట్ నెంబర్ 3 అండ్ 4 మధ్యలో అయితే ఉంటుంది. అలాగే సర్వీస్ రోడ్ నుంచి మనకు ORR సర్వీస్ రోడ్ నుంచి అలాగే ముంబై హైవే నుంచి మన ప్రాజెక్ట్కి అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. సో చాలా ప్రీమియంగా అయితే ప్రాజెక్ట్ అయితే ఉండబోతుందండి. అలాగే ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే 5400 రూపీస్ పర్ SFT అయితే కోట్ చేస్తున్నారనమాట. వన్ టైం పేమెంట్ ఆప్షన్లో ఎమ్యూనిటీస్ ఫ్రీ అండి. రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. సో 1.68 CR నుంచి అయితే మనకు ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి, సైట్ విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.